శ్రీ గురుభ్యో నమః. జూన్ 3 మంగళవారం. ఇవాళ జిడ్డు కృష్ణమూర్తి గారి కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 టాపిక్ చదువుతున్న వారు ఫియర్ మేడం. ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్. ద ఫియర్ ఆఫ్ ద వినపడిందా? ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్. ఉమ్. ఉమ్. వివరణ బై మాండలిక లక్ష్మీ మేడం గారు. మాండలిక కాదు, మండలిక. సారీ, ఓకే. మండలిక లక్ష్మీ మేడం. ఉమ్. మళ్ళీ చదవండి మేడం. పర్వాలేదు. నమస్తే. ఈశ్వర్ వచ్చారు కదా, మొదలు పెట్టేద్దాం. అయితే ఇప్పుడే నారాయణ గారు వచ్చి క్లాస్ ఎన్ని గంటలకని చెప్పి వెళ్ళారు. ఇక్కడ మనకి ఏంటంటేనండి, కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు, మనం సుఖంగా ఉండాలంటే ఏ క్షణంగా క్షణం చనిపోవాలి. అంటే ఏంటి, భౌతిక శరీరం కాదు, ఆ గతం అంతా వదిలేయాలన్నమాట. ప్రతి క్షణం అంటే ఎన్నో నిన్నలు, నిన్నటి జ్ఞాపకాలు, అవన్నీ ఈ క్షణం ఏమయ్యిందో అది కూడా వదిలేయమంటున్నారు. ఈ రకంగా మృత్యు అన్నది లేకపోతే అక్కడ కొత్తదనం, న్యూనెస్ ఏది ఉండదు. అంటే ఈ మృత్యు అన్నది లేకపోతే అక్కడ ఏది సృజించబడదు, సృజనాత్మకత ఉండదు. ఈ బర్డెన్, గతం యొక్క బర్డెన్. ఈశ్వర్ గారు మ్యూట్ చేయండి. అంటే లేకపోతే ఈ గతం యొక్క బర్డెన్ అనేది అక్కడ ఉండడం వల్ల రెన్యూ అంటే కొత్తదేం ఉండదు. ఈ గతం యొక్క బర్డెన్ ఏం చేస్తోంది, అది కొనసాగింపుని ఇస్తూ ఉంటుంది. గతం యొక్క బర్డెన్ కొనసాగింపుని ఇస్తుంది. నిన్నటి వరి ఇవాళ వర్రీగా పరిణమిస్తూ ఉంటుంది. చూసారా, హాయిగా ఉండడానికి ఏంటంటే ఏ క్షణం కా క్షణమే ఆ గతం వదిలేస్తే హాయిగా ఉంటాం అన్నమాట. అదే సీక్రెట్. అప్పుడు అలాంటి జీవితంలో కొత్తదనానికి అవకాశం ఉంటుంది. నిన్నటిది ఇవాళ కూడా మనకి కంటిన్యూ అవుతుంది, రేపు కూడా నిన్నటి యొక్క ఫలితమే. ఈ కొనసాగింపు నుంచి మృత్యువులో తప్ప మనకి రిలీజ్ లేదు. ఇలాగ మనం ఎప్పటికప్పుడు చనిపోవడంలో ఎంతో ఆనందం ఉంది. అంటే గతం అంతా వదిలేయడం. ఈ రోజు మార్నింగ్ ఫ్రెష్ గా, క్లియర్ గా, ఫ్రీ ఫ్రమ్ ద లైట్, అంటే నిన్నటి కాంతి, నిన్నటి చీకటి నుంచి స్వేచ్ఛగా ఆ పక్షుల యొక్క గానంతో ఫస్ట్ టైం విన్నట్టుగా, అలాగే ఆ పిల్లల యొక్క ధ్వని నిన్నటి ధ్వనిలాగా కాకుండా వినబడుతుంది. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా జీవించడం, ఆ న్యూనెస్ లోనే ఆనందం అన్నది ఉంది. అలాగే మనం సామాన్యంగా ఈ జ్ఞాపకం, నిన్నటి జ్ఞాపకాన్ని మోస్తూ ఉంటాం. అందుకే మన జీవితం, మన అస్తిత్వం అంతా కూడా డార్క్ అయిపోతుంది. ఎంతకాలం అయితే ఈ మైండ్ అనేది ఒక మెకానికల్ మెషిన్, జ్ఞాపకం యొక్క మెషిన్ గా ఉంటుందో దానికి విశ్రాంతి ఉండదు, దానికి ప్రశాంతత ఉండదు, అక్కడ సైలెన్స్ లేదు. అది ఎప్పుడు కూడా అలసిపోతూనే ఉంటుంది. ఏదైతే ప్రశాంతంగా ఉంటుందో అదే తిరిగి పుట్టగలదు.
ఏదైతే నిరంతరాయంగా పనిలో ఉంటుందో అది అలసిపోతూ ఉంటుంది, పనికిరానిది అయిపోతుంది. ఈ బాగా ఉన్న స్ప్రింగ్ ఏమో అంతమైపోయాకే మృత్యు అన్నది ఎంతో సమీపంలో, అంటే మృత్యు అన్నది జీవితం ఎంత సమీపంలో ఉందో మృత్యు కూడా లైఫ్ అంత సమీపంగా ఉందంటున్నారు. ఆవిడ ఏమన్నారంటే, ఆవిడకి ఎన్నో సార్లు, ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రసిద్ధి చెందినటువంటి మానసిక తత్వవేత్త, చాలా మంది వన్ ఆఫ్ ద, అంటే మానసిక ప్రసిద్ధి చెందిన తత్వవేత్తల్లో, సైకాలజిస్ట్ లో ఒకరు ఆయన చేత ఎనలైజ్ చెయ్యబడ్డాడు. ఆయనకి బోల్డ్ టైం పట్టింది దానికి. ఆవిడ ఒక క్రిస్టియన్ గా పెంచబడిన హిందూ ఫిలాసఫీ ఆవిడ అధ్యయనం చేశారు అక్కడ ఉన్నటువంటి గురువుల్ని. ఆవిడ ఏ పర్టిక్యులర్ గ్రూప్ లో చేరలేదు, ఏ ఆలోచన సిస్టమ్ ఆఫ్ థాట్ లో కూడా ఆవిడ చేరలేదు. ఆవిడ అసంతృప్తిగా అయినా కూడా ఉన్నారు. ఆవిడకున్నటువంటి ఆ సైకో అనాలిస్టులందరినీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆవిడ ఏదో ఒక రకమైనటువంటి సంక్షేమమైన పనిలో ఉంటున్నారు. ఆవిడకి వివాహం అయింది. వివాహ జీవితంలో ఉన్నటువంటి దురదృష్టాలు, కష్టాలు అన్నీ ఆవిడకి తెలుసు, సుఖాలు తెలుసు. ఆవిడ ఆశ్రయం ఎన్నో రకాలుగా తీసుకున్నారు. సోషల్ ప్రెస్టీజ్ అని, పని అని, ఇలా మనీలోని. అలాగే అంటే ఈ దేశం యొక్క సేవ అని, అలా అన్నిటిలో కూడా ఆవిడ ఆశ్రయం తీసుకున్నారు. మీరందరూ ఒక ఆలోచన పెట్టుకోండి, 5 to 25కే క్లాస్ అని పెట్టుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా ముందు వేగం వస్తారు. ఒక 5 minutes ముందు వచ్చారనుకోండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. వాళ్ళ టాపిక్ ఏంటి అంటే, అదే ద ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్, ఆంతరంగిక ఏకాంతం యొక్క భయం. ఈ మనసులో అందరూ 7:25 అని పెట్టుకోండి. ఎందుకంటే మన సైకాలజీ ఎలాంటిదంటే 7:30 అంటే 7:35కి వస్తాం, లేదా 40కి వస్తాం. నేను 7:15 అన్నప్పుడు 20కి వచ్చేవారు. అప్పుడు 20కి రాగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు అంటే, మన మనస్సుల్లో లేటుగా వెళ్దాం అన్న మనస్సు పెట్టుకుంటాం, అది తప్పు. అయితే ఆవిడ ఒక క్రిస్టియను, కానీ ఆవిడ ఎన్నో హిందూ మతమైన ఫిలాసఫీలు చదివారు, ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆవిడ ఏ గ్రూప్ లో చేరలేదు, ఆవిడ ఏ రకమైన సిస్టమ్ ఆఫ్ థాట్ లోని లేరు. ఆవిడ అయినా సరే అసంతృప్తిగా ఉన్నారు. ఆవిడ సైకో ఎనాలిసిస్ చెప్పినవన్నీ పక్కన పెట్టేశారు. ఆవిడ ఇప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సంక్షేమమైనటువంటి పనుల్లో ఉన్నారు. ఆవిడకి వివాహం అవడం వల్ల కష్ట సుఖాలన్నీ వివాహ జీవితంలో తెలుసు. ఆవిడ రకరకాలైన మార్గాలు, సోషల్ గా గౌరవం, పని, అలాగే ధనం, అలాగే ఈ దేశానికి సంబంధించిన విషయాలు అన్నిట్లో కూడా ఆవిడ వెళ్ళేది. అంటే వాటిల్లో ఏదైనా ఆవిడకి రెస్ట్ దొరుకుతుందేమో అని. అయితే అయినా ఆవిడ దుఃఖాలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకు ముందు కంటే వీటన్నిటికీ వెళ్ళడం వల్ల ఆవిడకి ఇంకా దుఃఖాలు ఎక్కువైపోయాయి.
ఆవిడ ఒక లోతు కంటే ఎక్కువగా వెళ్ళలేకపోతున్నారు. అంత వెరీ డీప్ గా లేరు. ప్రతిదీ కూడా మన జీవితంలో లోతు లేకుండానే ఉంటుంది. అది అంతమైపోతుంది. మళ్ళీ కొత్తది మొదలెడతాం. ఇంకొక రకమైనటువంటి లోతు లేనిది. ఈ విధంగా మనస్సు యొక్క యాక్టివిటీస్ తో అనంతత్వం అన్నది పట్టుకోలేము. నేను ఒక పని నుంచి ఇంకొక దానికి, ఒక దురదృష్టం నుంచి మరొక దానికి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను వెతుకులాటలోనే ఉన్నాను. ఇప్పుడు నేను నా తపన యొక్క అంతుకొచ్చాను. ఇంకొకటి ఏది ఫాలో అవడానికి ముందు అది కొన్నాళ్ల పాటు పట్టొచ్చు. నేను ఒక గట్టి బలమైన ప్రేరణతో ఇక్కడికి వచ్చాను. నాకు ఒక మంచి జీవితం ఉంది, సంతోషంగా ధనవంతమైంది. నేను ఎన్నో విషయాల్లో నాకు ఉత్సాహం ఉంది. ఎన్నో రకాలైన సబ్జెక్ట్స్ నేను చదివాను చాలా లోతుగా. కానీ ఇన్ని సంవత్సరాలలో నాకేమోని అంటే ఆ విషయాల యొక్క చివరిలోనే ఉంటున్నాను. నాకు ఒక సర్టెన్ పాయింట్ కంటే ఇంకా లోతులకి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఇంకా లోతుకి వెళ్ళాలని, కానీ వెళ్ళలేకపోతున్నాను. నాకు నేనేం చెప్పబడ్డానంటే, నాకెవరు ఇలా చెప్పారు ఏంటంటే, నేను ఏది చేస్తే అది బాగా చేస్తానని. ఆ బాగా చేయడం అన్నది నన్ను బంధిస్తోంది. నాకున్న కండిషనింగ్ అన్నది లాభదాయకమైనదే. ఇతరుల కోసం మంచి చేయడం, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ఎక్కువ మనుషుల పట్ల కన్సిడరింగ్ గా ఉండడం, దాతృత్వంతో మొదలైన ఉన్నాయి. ఇవన్నీ కూడా నన్ను బంధిస్తున్నాయి. మిగతా కండిషనింగ్స్ ఎలా బంధిస్తున్నాయో ఇవన్నీ నన్ను బంధిస్తున్నాయి. నా సమస్య ఏమిటి అంటే, నేను స్వేచ్ఛగా ఉండడానికి ఈ కండిషనింగ్ నుంచే కాదు, అన్ని రకాల కండిషనింగ్ నుంచి వీటి కావలికి వెళ్ళాలని ఉంది. ఇది నాకు చాలా అత్యవసరమైన విషయం, అవసరం. మీ టాక్స్ వినడమే కాదు, నాకున్న అబ్జర్వేషన్ తో, ఎక్స్పీరియన్స్ తో నేను చూశాను. నేను ఇప్పుడు కొంతకాలం సంక్షేమమైన పనులన్నీ పక్కన పెట్టేశాను. వెల్ఫేర్ వర్క్ అనేది పక్కన పెట్టేశాను కొంతకాలం. అందుకని ఇక్కడ ఇప్పుడు డిసైడ్ చేసిన దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నిర్ణయించిన దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం. అంటే అవన్నీ నాకు అంటే ఆవిడకి వెల్ఫేర్ వర్క్ బాగా అలవాటు. అది కూడా నేను పక్కన పెట్టేసి వాట్ ఎవర్
ఏదైతే డిసైడ్ అవుతుందో అదే కంటిన్యూ చేస్తాను. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ ఇంతకు ముందే ఎందుకు అడగలేదు? కారణం ఏమిటని? నాకు ఇంతకు ముందు ఇలా ఇది అనిపించలేదు. నన్ను నేను ప్రశ్నించుకోవాలని, ఎందుకు నేను సోషల్ వర్క్ లో ఉన్నానని. నేను ఎక్కువగాను ఇతరులకు సహాయం చేయాలన్న దాంట్లో ఉన్నాను, ఇతరులకు మంచి చేయాలని. అదేం కేవలంగా ఎంటీగా, అలాగే ఒక సెంటిమెంటాలిటీతో, ఎంటీ సెంటిమెంటాలిటీతో ఉన్న హెల్ప్ కాదు. నేనేం తెలుసుకున్నానంటే, నేను ఎవరితో జీవిస్తున్నానో వాళ్ళందరూ నిజమైన వాళ్ళు కాదు. వాళ్ళు మాస్కులు వేసుకున్నారు. ఎవరికైతే సహాయం అవసరమో వాళ్లే నిజమైన వాళ్ళు. ఈ మాస్కులు వేసుకున్న ప్రజలు డల్గా, స్టూపిడ్గా ఉంటారు. ఇతరులు అంటే సంఘర్షణ, బాధ ఉంటాయి ఇతరులకి. మీరు అసలు ఎందుకని సంపదలో గాని అలాంటి ఇతరమైన పనుల్లో గాని మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటున్నారు? కేవలంగా క్యారీ ఆన్ అవ్వడానికే, అంటే కేవలంగా ఫాస్ట్ జీవితం గడపడానికి. వ్యక్తులు జీవించాలి, పని చెయ్యాలి. నా కండిషనింగ్ అన్నది ఎంత డీసెంట్ గా వీలవుతే అంత డీసెంట్ గా చెయ్యాలని. నన్ను నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు నేను ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నాను. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ముందుకు వెళ్లే లోపల నాకు ఒక సాలిటరీ, అంటే ఐఆమ్ ఏ సాలిటరీ పర్సన్, నేను ఒంటరి వ్యక్తిని అని చెప్పదలుచుకుంటున్నాను. నేను ఎంతో మంది ప్రజల్ని చూసినా నేను ఒంటరినే. అది నాకు ఇష్టమే. ఆ ఒంటరితనంలో, ఒంటరిగా ఉండడంలో ఒక రకమైన ఆనందం ఉంది. అవును, మనం అలా చేద్దాం అంటే కాదు. టు బి ఎలోన్, ఒంటరిగా ఉండాలంటే హయ్యెస్ట్ సెన్స్ లో ఒంటరిగా ఉండడం అవసరమే. కానీ ఈ ఒంటరితనం అన్నది, అన్నిటి నుంచి విత్డ్రా అయిపోవడం అన్నది మనకు ఒక రకమైన పవర్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా దేనికి వంగని స్థితిని ఇస్తుంది. అలాంటి ఒంటరితనం అన్నది సెపరేట్ అవ్వడం, ఇది ఒక ఎస్కేప్. అంటే మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. ఇది ఒక ఆశ్రయం. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రశ్నించుకోలేదా? మీరు అందరూ మిమ్మల్ని మీరు మంచి అని అనబడుతున్నటువంటి మీ యాక్టివిటీస్ అన్నిటినీను కారణం ఏమిటి? అందరూ మంచి అని అనిపించుకున్న మీ యాక్టివిటీస్ కారణం ఏమిటో మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? మీరు అందులోకి ఎంక్వైరీ చేయలేదా? అవును, ఇప్పుడు అది చేద్దాం. బహుశా నాకు అంతర్గత ఒంటరితనం భయమేమో. అది దానివల్లే ఈ పనులన్నీ నేను చేశాను. బహిర్గత ఒంటరితనం అంటే అందరి నుంచి బయటకు వచ్చి వేరేగా ఉండడం. అంతర్గత ఒంటరితనం అంటే ఏమీ లేకుండా ఉండడం. మీరు భయం అన్న పదాన్ని ఒంటరితనానికి ఎందుకు వాడుతున్నారు? అంతర్గతమైన ఒంటరితనానికి. బాహ్యంగా మీరేమో ఒంటరిగా ఉండడం పట్టించుకోరు. అంతర్గతమైన ఏకాంతం అన్నది మీరు బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకని? భయం ఏమో నిజం కాదు కదా. అది దాని అంతటి అది ఉండదు. దేనితోటో ఒక సంబంధంతో భయం వస్తుంది. భయం అన్నది దానంతటి అది ఉండదు. అది ఒక పదం.
అది ఏదో ఒక దాని కాంటాక్ట్ తోటే భయం వస్తుంది. మీరు దేనితో భయపడుతున్నారు? అంతర్గతమైన ఒంటరితనంతో. అంటే మీకు ఒంటరితనం అంటే భయం ఉంది, ఏదో ఒక దానితో సంబంధంతో. మీరు కేవలంగా అంతర్గత ఒంటరితనంతో భయపడలేరు, ఎందుకంటే దాన్ని మీరు చూడలేదు. దాన్ని మీరు ఇప్పుడు ఎలా కొలుస్తున్నారంటే మీకు తెలుసున్న దాంతో. మీరెంత పనికొచ్చేవాళ్ళు మీకు తెలుసు. ఒకవేళ అలా మాట్లాడితే ఒక సోషల్ వర్కర్గా, అలాగే ఒక మెంబర్గా, ఒక మదర్గా, అలాగే సమర్థవంతమైన నైపుణ్యమైన వ్యక్తిగా, మొదలైన వాటిల్లో మీరు ప్రత్యేకంగా తెలుసు. మీ బాహ్యమైన ఒంటరితనం యొక్క వర్త్ మీకు తెలుసు. వీటి అన్ని సంబంధంతో మీరేమో అంతర్గతమైన ఒంటరితనాన్ని కొలుస్తున్నారు. మీకేమైందో తెలుసు, కానీ వాట్ ఈస్ అన్న యథార్థం మీకు తెలియట్లేదు. ఈ తెలుసున్నది తెలియని దాన్ని చూస్తోంది, అదే భయాన్ని కలిగిస్తోంది. ఆ యాక్టివిటీయే మీకేం చేస్తోందంటే భయాన్ని తెలుసున్న దాంతో తెలియని దాన్ని చూస్తున్నారు, అందుకే మీకు భయం వస్తుంది. అవును, అది సంపూర్ణంగా సత్యమే. నేనేం చేస్తున్నానంటే నా అంతర్గత ఒంటరితనాన్ని పోలుస్తున్నాను నాకు తెలుసున్న విషయాలతో, నా అనుభవంతో తెలిసిన విషయాలతో. ఈ అనుభవాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఏదైతే నేను అనుభవించలేదో అదంటే నాకు భయాన్ని కలిగిస్తుంది. అందుకని మీ భయం ఏమిటంటే అంతర్గత ఒంటరితనం కాదు, గతం. ఆ గతానికి దానికి తెలియందంటే భయం వేస్తోంది, అది అనుభవించిన దాంతో అది భయపడుతోంది. ఈ గతం అనేది కొత్తదాన్ని పీల్చేసుకుంటోంది, ఒక అనుభూతిని తయారు చేస్తోంది, అనుభవాన్ని. కానీ గతం ఎప్పుడైనా సరే అది మీరే ఉన్నారు. కొత్తదాన్ని అనుభవించగలదా? తెలియని దాన్ని. ఈ తెలుసున్నది దానంతట అది దానికి తెలుసున్నదే అనుభవిస్తుంది. అది ఎప్పుడు కొత్తదాన్ని అనుభవించలేదు, తెలియని దాన్ని. అందుకని ఈ తెలియని దానికి ఒక పేరు పెట్టి, దాన్ని మీరు ఒంటరితనం అని, అంతర్గత ఒంటరితనం అని పేరు పెట్టి, దాన్ని మీరు మాటలతో గుర్తిస్తున్నారు. ఈ పదం అన్నది అనుభవించడం అనే దాన్ని ఆక్యుపై చేస్తోంది. ఎందుకంటే పదం అన్నది భయానికి తెర. ఈ పదమే భయం యొక్క తెర. ఈ పదం అంతర్గత ఒంటరితనం అన్నది యథార్థాన్ని కవర్ చేస్తోంది, వాట్ ఈజ్ అనే యథార్థ స్థితిని. ఆ పదం అన్నది భయాన్ని సృష్టిస్తోంది. కానీ ఏదోలాగా దీన్ని నేను చూడలేదండి. మనం మొట్టమొదట సత్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నామో అవగాహన చేసుకుందాం. మన్ని ప్యాసివ్ గా, వాచ్ఫుల్ గా ఉండకుండా చేస్తున్నది ఏమిటి, అడ్డుతున్నది మనం చూద్దాం. ఇప్పుడే మీరు చూడడానికి ప్రయత్నించకండి, దయచేసి ప్రశాంతంగా వినండి ఏమిటైతే చెప్పబడుతోందో. ఈ తెలుసున్నది గతం యొక్క అనుభవం, అది ఎప్పుడు కూడా అంతర్గత ఒంటరితనాన్ని పీల్చేసుకుంటోంది దానిలోకి. అది అది ఎప్పుడు కూడా అనుభవించలేదు. అదేమిటో మనకు తెలియదు, ఆ పదమే మనకు తెలుసు.
ఆ పదం వెనకాలేముందో మనకు తెలియదు. ఈ తెలియనిది అన్నోన్, మనం అనుభవించలేదు. మీరు ఆలోచించొచ్చు, ఊహించొచ్చు ఆ తెలియని దాన్ని, భయపడవచ్చు. కానీ ఆలోచన ఎప్పుడు కూడా దాన్ని అవగాహన చేసుకోలేదు. ఆలోచన అన్నది తెలుసున్న దాంట్లోంచి వస్తుంది, అనుభూతి అనుభవించిన దాంట్లోంచే వస్తుంది. ఆలోచనకి తెలియంది తెలియదు. ఆ తెలియందంటే దానికి భయం. ఎంతకాలం అయితే ఆలోచన అనుభవించాలనుకుంటారో అంతకాలం కూడా ఆలోచనతో తెలియని దాన్ని అనుభవించాలనుకుంటున్నారో అప్పుడు భయం ఉంటుంది. అయితే ఏంటి అని అడుగుతున్నారు ఆవిడ. అంటే దయచేసి వినండి. మీరు కరెక్ట్ గా వింటే ఆ అందులో ఉన్న సత్యం మీకు కనబడుతుంది. అప్పుడు ఆ సత్యం అన్నది అక్కడ యాక్షన్ గా వస్తుంది. థాట్ ఏం చేసినా సరే ఈ ఒంటరితనం విషయంలో అది ఎస్కేపే. అదేంటంటే అవాయిడ్ చేస్తోంది సత్యాన్ని, వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని. ఈ యథార్థాన్ని వదిలించుకోవడంలో ఆలోచన దాని కండిషనింగ్ ని అది క్రియేట్ చేస్తోంది. ఆ కండిషనింగ్ వల్ల అనుభవించడం, ఆ కొత్త దాన్ని, తెలియని దాన్ని అన్నది ఆగిపోతుంది. ఈ భయం అన్నది ఆలోచన యొక్క రెస్పాన్స్ తెలియని విషయానికి. ఆలోచన దాన్ని రకరకాల పదాలతో పిలుస్తుంది, కానీ అది భయమే. అది మీరు చూడండి, ఆలోచన ఎప్పుడు కూడా తెలియని దాంట్లో పనిచేయదు. ఈ తెలిసిన పదం వెనకాలని అది వెళ్ళలేదు. అంతర్గతమైన సాలిట్యూడ్ అనే పదం అదే ఆవలకి అది వెళ్ళలేదు. అప్పుడు మాత్రమే అంటే ఏదైతే అంటే వికసించాలో, అనంతమైనదో అది మనకి వికసిస్తుంది. ఇప్పుడు మీకు సలహా ఇవ్వాలంటే దీన్ని వదిలేయండి. మీరు విన్న విషయాన్ని అది పని చేయనండి. నిశ్చలంగా ఉండాలంటే అప్పుడు మాత్రమే నిశ్చలంగా ఉండడం అంటే మీరు వ్యవసాయం చేసాక కొంతకాలం వదిలేస్తేనే విత్తనాలు మొలకెత్తుతాయి. అలాగే మీరు నిశ్చలంగా ఉన్న తర్వాతే మీ మీలోంచిను ఆ కొత్తది అన్నది, సృజనాత్మకత అన్నది వస్తుంది. ఇది మీకు అర్థమైందండి? అంటే ఈవిడ అన్ని మంచి పనులే చేసింది. స్రవంతి గారు కొంచెం ముందు రండి, మీరు లాస్ట్ లో వస్తున్నారు. అందరూ కూడా 7:25 టైం అనుకోండి, 7:30 అనుకోకండి. అయితే ఈవిడ అన్ని అంటే సోషల్ యాక్టివిటీస్ అన్ని చేసి అన్ని ఉపకారమైన పనులే. ఆ చేసిన పని పర్ఫెక్ట్ గా చేయడం వల్ల ఆవిడకి బంధం, ఎప్పుడైనా మనం మంచిగా పనులు చేస్తూ ఉంటే అందరూ చాలా బాగుంది అనడం వల్ల మనకు బంధం వచ్చేస్తుంది ఆ పనులతో. అయితే ఆవిడకి తృప్తి రాలేదు. అంటే ఆవిడ ఇంకా కొంచెం లోతుగా ఉన్నారనమాట. ఆ పనులతో పొంగిపోతూ అక్కడితో ఆగిపోవట్లేదు. ఆవిడకి నిజమైన తృప్తి రావట్లేదు. ఆవిడకి అన్ని రకాలు వివాహిత, అందులో కష్ట నష్టాలు, మ్యారీడ్ లైఫ్ లో అన్ని తెలుసు. ఆవిడకి కావలసిన ధనం ఉంది, మంచితనం ఉంది, మంచిగా అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, మిగతా ఆ పైన ఉన్న వాళ్ళను ఎక్కువగా ఆవిడకి తృప్తి రాలేదు. నీడీకి సహాయం అంటే వాళ్ళు కూడా బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ఇలా చేసినా సరే ఆవిడికి ఇంకా తృప్తి రాలేదు. అంటే మీరు దేనికి భయపడుతున్నారు, ఇవన్నీ వదిలి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని ఎప్పుడు ప్రశ్నించుకోలేదా అని అడిగారు. మన అందరికీ ఇది అవసరమేనండి. మనం చాలా పనులు యథార్థం నుంచి పారిపోవడానికే చేస్తాం. దానికి ఒక అందమైన ముసుగులు వేసుకుంటాం, సేవ అంటాం, ప్రేమ అంటాం. మన మన యొక్క ఒంటరితనం నుంచి పారిపోవడానికే పనులు చేస్తాం. సత్సంగం అంటాం, లేకపోతే భజనలు అంటాం,
ఇంకేదో ఇలా ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. నిన్న కూడా అదే చెప్పారు కదా, మన నుంచి మనం వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని ఫేస్ చేయడానికి ఇష్టపడం. ఆ వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఎప్పుడు మనం ఏం చేస్తాం, గతంతో ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేస్తాం. ఆ ఫ్యూచర్ అన్నోన్ అన్నది గతానికి తెలియదు. ఈ గతానికి అనుభవించడం ఏమిటో తెలియదు. గతంతోటే మనం ఉంటాం గనక గత అనుభవాల సారంతో అన్ని చూస్తూ ఉంటాం. అలాగే ఆ అనంతత్వాన్ని కూడా మనం ఆ గతంతోటే ఊహించేస్తాం. అందుకే గతంతో రేపు కూడా నిర్మితం అయిపోతుంది. అందుకే ఏ క్షణం కా క్షణం చనిపోవడం అన్నారు, అంటే వదిలేయడం గతం. అదొక్కటే హ్యాపీనెస్ కి మూలం. మనం ఏం చేస్తాం, గతాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూనే ఉంటాం. అందువల్లే మనకి దుఃఖం, బాధ, సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. ఏ క్షణం కా క్షణం వదిలేయడం వల్ల కొత్త క్షణం అనేది, అంటే కొనసాగింపు ఉంటే కొత్తదనం లేదు. మరణం అంటే భౌతిక శరీర మరణం కాదు. ఏ క్షణం కా క్షణం చనిపోతూ ఉండడం వల్ల కొత్తదనం ఉంటుంది లైఫ్ లో. అనంతత్వం అన్న దాన్ని మనం అనుభవంలోకి వస్తుంది. కానీ ఆ అనంతత్వాన్ని మనసు ఊహించేసి అది ఒంటరితనం అని ఫీల్ అయ్యి భయపడిపోతున్నది. ఆ భయం వల్ల మనం అసలైనది చూడలేకపోతున్నాం. అది ఇందులో చెప్పిన విషయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రాజేష్? సందేహాలు ఏం లేవు మేడం, అర్థమైంది. నారాయణ గారు చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఫియర్ ఆఫ్ ఇంటర్నల్ సాలిట్యూడ్ అంటే చెప్పారు, అంటే అంతర్గతంగా భయం ఉండటం అనే దాన్ని. ఇక్కడ కృష్ణమూర్తి గారు అంటే ఏ టాపిక్ చెప్పినా మన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా మనల్ని ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ అలాగే ఒక క్రిస్టియన్ లేడీ ఉన్నారు. ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఆవిడ అన్ని రకాల సంఘాలలో తిరుగున్నారు. ప్రతి పని కూడా ఆవిడ చాలా చక్కగా చాలా బాగా చేయగలరు. ఆవిడ కాస్త డీప్గా ఆలోచించడం వల్ల ఏంటైందంటే ఇదంతా కూడా నాకు బంధమే అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక అందమైనటువంటి మాస్క్ వేసుకుని ఉన్నారు. అందుకే వీళ్ళందరూ స్టూపిడ్ గా డల్ గా ఉన్నారని ఆవిడ చెప్పారనమాట. ఆ తర్వాత మనకి కృష్ణమూర్తి గారికి టాక్స్ విన్న తర్వాత అప్పుడు ఆయన పర్ఫెక్ట్ గా అది ఏంటి అక్కడ ఆ సంభాషణ ఏంటంటే ఇక్కడ మనకి అంతర్గతమైనటువంటి ఆ ఫియర్ అనేటువంటిది మీరు ఏం చేస్తున్నారంటే అది మీరు చూడట్లేదు, మీకున్నటువంటి అనుభవాలతోనే దాన్ని ఎస్టిమేషన్ ఇస్తున్నారని ఇక్కడ మనకి చెప్పారమ్మా. ఇంకా మనకి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదో తెలుసుకోవాలని ఏదో నేర్చుకోవాలని రకరకాలైనటువంటి సంస్థలోకి వెళ్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళ ముద్రలన్నీ కూడా మన మీద వేసేసుకుంటున్నాం అనమాట. దాన్ని మనం తొలగించుకోవడానికి కూడా మనకి చాలా టైం పెట్టేస్తుంది. అప్పుడు మనకి అక్కడ ఏంటంటే వాట్ ఈజ్ యథార్థం అనేది మనకి అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వకుండా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన ప్రతిదీ కూడా మన అనుభవంతో దాన్ని ఆ ఆలోచనలతో ఐడియాస్తో మనం ఆ ఆలోచనతో ఏం చేస్తున్నామంటే ఎస్టిమేషన్ వేస్తున్నాం. భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ అంటే యథార్థం అనేది ఏంటి మనకి ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఆ యథార్థం అర్థం అవ్వకుండా నేను ఏదో చేయాలని చెప్పి నాకు తపన ఉంటుంది, దానివల్ల ఒక సంఘర్షణ ఉంటుంది. అలా కాకుండా ఆ వాట్ ఈజ్ యథార్థం అనేది ఏంటి మనకి అర్థమైతే మనకు బాగుంటుంది. అది లాస్ట్ లో మనకి కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే చెప్పినటువంటిది ప్రశాంతంగా వినండి అని చెప్పేసి, ఎలాగైతే వ్యవసాయం చేసినటువంటి తర్వాత కొన్ని రోజులు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అవి మొలకెత్తుతాయని, అలాగే మనం ఏం చేయాలంటే ముందు మనం ఉన్నటువంటి వాస్తవ స్థితి ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, ఇది మనకి బాగా అర్థం అవ్వాలండి. అంటే మొన్న ఆదివారం కూడా నాయుడు గారు ఒక మంచి క్వశ్చన్ వేశారు మేడం గారికి. మేడం గారు నేను మంచి చక్ర ధ్యానాలు అవి చేసి లేకపోతే నేను ఏదో బాగా గ్రంథాలు అవి చదివి ఇంకేమైనా 10 మందికి ఉపయోగపడగలని చెప్పి అడిగారు. మేడం గారు రమణ మహర్షి గారు అడిగినట్లే మీరు ఏమైనా చక్రాలు చూసారని అడిగారు. ఇక్కడ ఏంటవుతుందంటే మనం ఏదో తెలిసి అంటే ఉన్నటువంటి సత్యాన్ని మనం సత్యం తెలుసుకోకుండా రకరకాల సంస్థలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్నది ఒడగొట్టేసుకుని ఇంక కొత్త తగిలించేసుకుంటున్నాం అనమాట. అప్పుడు మేడం గారు ఎంత బాగా చెప్పారంటే ఆ చక్రాలు మీరు ఏమైనా చూసారా,
ఉన్న యథార్థాన్ని సత్యాన్ని పట్టుకోండి చాలు. మీ అంతర్గా లోపల ప్రయాణించండి. వాట్ ఈజ్ అన్నదప్పుడు నేనేం ఏంటి చేస్తున్నాను, నేను ఎలా చక్రాలు ఏంటి? ఉంటాను నాకు అన్నది అర్థం అర్థం. కాలేదు, అది ఒకసారి చెప్పండి. ఇదమ్మా ఇప్పుడు ఏంటి చక్రాల? మొన్న నాయుడు గారు మీకు క్వశ్చన్ అడిగారమ్మా మొన్న నైట్. ఆ, మేడం గారు నేను బాగా గ్రంథాలు చదివి చక్ర ధ్యానాలు చేసి ఇంకా నేను 10 మందికి ఉపయోగపడగలని అడిగారు. ఆహా, చక్రాలు ఉంటాయి కదా ధ్యానంలో. ఆ, అర్థమైంది. చక్ర ధ్యానం అని ఒక ధ్యానం ఉంటదమ్మా. హలో, చెప్పండి చెప్పండి, వినబడుతుంది. అంటే ఆ ధ్యానాలు చేసేప్పుడు అంటే మీరు మహర్షి గారు అడిగినట్టే మీరు ఏమైనా చక్రాలు చూసారని చెప్పి అడిగారు. ఎందుకంటే మనం ఏవో ధ్యానాలు చేస్తాం, ఇంక ఏదో యోగాలు చేస్తాం. అంటే ఏది చేసినా ఇక్కడ ఏంటవుతుందంటే యథార్థం ఏంటో మనకు అర్థం కాదు. ఆ చక్రాలు ఏంటో మనకి ఏం కనబడేవి కాదు. అంటే ఉన్నటువంటి వాస్తవాన్ని వదిలేసి మనం ఏంటవుతుంది రకరకాల ఏవో చేసి మనం ఏంటవుతుంది అందులోంచి ఎస్కేప్ అయిపోతున్నాం అండి. మనం ఆ అది ఎస్కేప్ అయిపోకుండా వాట్ ఈజ్ యథార్థం ఏంటి అనేది ఇక్కడ మనకి కృష్ణమూర్తి గారు చూడమంటున్నారు అనమాట. అలా ఎప్పుడైతే నీకు యథార్థం అయితే నువ్వు చూసావో అంటే అప్పుడే ఇక్కడ నీకు అవగాహన వస్తుంది. నారాయణ గారు, యథార్థము అంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ యథార్థంలో మనం కోపంతో ఉన్నాం, అది మన యథార్థం. యథార్థంలో మనం అశాంతితో అవును, ఉన్నాం, ఒంటరితనంతో ఉన్నాం, అది యథార్థం. అవును, అది ఫేస్ చేయడం వల్లే అందులోంచి అవును, బయటపడగలం, బయటపడగలం. అవును, అంతేగాని పారిపోవడం వల్ల కాదు. పారిపోవడం. అది అవును, వాట్ ఈజ్ అంటే అది అర్థం. అవును, ఉమ్. అర్థమవుతుంది, అర్థమైందా? వాట్ ఈజ్ అంటే అర్థమైంది. అంటే ఆ స్థితి, ఆ ఇప్పుడున్న స్థితి. అవును, దాన్ని చూడడం వల్లే బయటపడగలం, కానీ దానిలోంచి పారిపోవడం మనం అందరం చేస్తాం కదా. కరెక్టే. ఆ తర్వాత లాస్ట్ లో మనం ఇంకోటి ఏంటంటే బాగా తెలియవలసింది ఏంటంటే మనం అనుభవించడం అనేది ఏం చేస్తుందంటే అనుభవం అనేది అనుభవించడాన్ని ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది మనకి అడ్డేస్తుంది. అది ఇంతకుముందు కూడా కృష్ణమూర్తి గారు మనకు చెప్పారు. అంటే మన అనుభవాలతో మన ఆలోచనలతో సత్యాన్ని పట్టుకోవడం లేదా భగవంతుని తెలుసుకోవడం ఇవన్నీ చేస్తాం. అలా కాకుండా ఉన్నటువంటి ఎప్పుడైతే మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు దర్శించగలుగుతారంటే ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో అప్పుడు మాత్రమే అని చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించండి మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. బాగానే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమైందా? కొంచెం డౌట్ ఉన్నా సరే నారాయణ గారు చెప్పాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసుకునేటప్పుడు పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు మనకి ఏంటవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఈజీగా అర్థం అవుతుంది. ఆ వాట్ ఈజ్ అనేది మనకు అర్థం కాలేదనుకోండి, అదేదో సత్యం అని అదే పరబ్రహ్మ స్థితి అని అనుకోకూడదు. వాట్ ఈజ్ అంటే మనం ఉన్న స్థితి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఆ, నారాయణ గారు చాలా బాగా చెప్పారమ్మా. చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ, అయితే ఏదైతే కోపమో లేకపోతే అసూయ ద్వేషమో ఉందో దాన్ని దాన్ని అవగాహన పరుచుకోవడం అనుకుంటే మళ్ళా దాని నుంచి మనసుకు పట్టిన మనసులో నుంచి వచ్చిన చెత్త అంతా మళ్ళా దానికి తగిలించకుండా దాన్ని యథార్థంగా చూడడం అనే విషయం మనసు కొద్దిగా నిశ్చలం అవగాహన అవుతుంది. చేసి, అక్కడ ఆ పాయింట్ అదే మీరు అమ్మా, మనసు మర్చిపోతున్నారు. నిశ్చలం మనస్సుతో చేసి కాదు, మనసుతో కాదమ్మా. మనస్సుని అంటే మనసు